వనస్థలిపురం ఎన్జీఓస్ కాలనీలో ఎల్ఐసి సేవా కేంద్రం అందుబాటులోకి వచ్చింది. దీనిని బిఎన్ రెడ్డి డివిజన్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవల్లో ఎల్ఐసికి మించిన సంస్థ మరొకటి లేదన్నారు. ఈ సేవా కేంద్రాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. ఆయన వెంట భావన శ్రీనివాస్, విజయ్ నేత తదితరులు ఉన్నారు. ఇదే విధంగా మళ్ళీ మనం కేర్ హెల్త్ ఇన్సూరెన్స్లో తీసుకుంటే కనుక మనకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తాం. ఉద్యోగ అవకాశం అంటే పార్ట్ టైం లేదా ఫుల్ టైం. మీరు ఏదైనా టైం పర్టికులర్గా 2 గంటలు 3 గంటలు డైలీ స్పెండ్ చేస్తే దానికోసం మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ కింద కేర్ హెల్త్ ఇన్సూరెన్స్లో మా ద్వారా మీకు ఒక కోడ్ అనేది జనరేట్ చేసి ఇస్తాము. దానివల్ల మీరు అదనపుగా ఇన్కమ్ కూడా సంపాదించుకోవచ్చు. దానికి మినిమం క్వాలిఫికేషన్ 10th ఉంటే సరిపోతుంది. ఏజ్ తోటి సంబంధం లేదు. ఈ అవకాశం కూడా మీరు వినియోగించుకోవచ్చు. అదేవిధంగా మేము పర్సనల్ లోన్స్ ఏంటంటే మనకు శాలరీడ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పర్సనల్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. అండ్ వెహికల్ ఇన్సూరెన్స్ 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ హెవీ వెహికల్స్ కానీ హెల్త్ వెహికల్ ఇన్సూరెన్స్ కూడా చేస్తాం. మళ్ళీ మీకు ఏదైనా ఫ్యాక్టరీస్ కనుక ఉంటే ఫ్యాక్టరీస్ సంబంధించిన జనరల్ ఇన్సూరెన్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ఇవన్నీ కూడా మీరు బిఎన్ రెడ్డి ప్రాంత ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ముందుగా నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. నా పేరు సత్యనారాయణ. ఉండేది ఎన్జిఓస్ కాలనీ, వనస్థలిపురం. నా వృత్తి ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు హెల్త్ ఇన్సూరెన్స్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో అడ్వైజర్గా వృత్తి నాది. మరియు కేర్ హెల్త్ ఇన్సూరెన్స్లో జూనియర్ సేల్స్ ఆఫీసర్గా చేస్తుంటాను. ఈ వీడియో మెయిన్ ఉద్దేశం ఇవాళ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మన బిఎన్ రెడ్డి డివిజన్ ప్రాంతంలో ఎన్జిఓస్ కాలనీ వనస్థలిపురంలో ప్రజలందరికీ ఒక లైఫ్ ఇన్సూరెన్స్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి ఒక ఆఫీస్ అనేది మేము ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఆఫీస్ వచ్చేసి ఈ నెల 3వ తారీఖు 4వ నెల 2022 మన బిఎన్ రెడ్డి ప్రీతమ కార్పొరేటర్ శ్రీ మొద్దు లచ్చిరెడ్డి గారు మరియు జిహెచ్ఎంసి కమిషనర్ శ్రీ మారుతి దివాకర్ గారు, హైత్నగర్ సర్కిల్ 3 డిప్యూటీ కమిషనర్, మరియు శ్రీ భావన శ్రీనివాస్ గారు, జాగృతి అభ్యుదయ సంఘం చైర్మన్, వీరి చేతుల మీదుగా ఈ నెల 4వ నెల 3వ తారీఖు 2022 ఆదివారం రోజున ప్రారంభించడం జరిగింది. ఈ ఆఫీస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు లైఫ్ ఇన్సూరెన్స్లో మనకు చాలామంది కొన్ని లక్షల్లో కోట్లలో కస్టమర్స్ ఉన్నారు ఇండియా మొత్తంలో. వాళ్ళందరికీ కూడా సర్వీసెస్ అందుబాటులోకి తేవాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ఆఫీస్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఆఫీస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు లైఫ్ ఇన్సూరెన్స్లో పాలసీలు తీసుకున్న తర్వాత చాలామంది చిన్న చిన్న సర్వీసెస్కు వాళ్ళ ఎంతో విలువైన సమయాన్ని వెచ్చించి ఆఫీస్ దాకా వెళ్ళి ఆఫీస్లో వాళ్ళ పనులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏజెంట్ వాళ్ళకి అందుబాటులో ఉంటే ఏజెంట్ చూసుకోగలడు, కానీ ఏజెంట్ అందుబాటులో లేని చాలామంది కస్టమర్స్ చాలా ఇబ్బందులు పడుతుంటారు. వాళ్ళ ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని మేము ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఆఫీస్లో ఏంటంటే మా సర్వీసెస్ వచ్చేసి పాలసీలకు సంబంధించిన నామినీ చేంజ్ కానీ, అడ్రస్ చేంజ్ కానీ, ప్లస్ మనకు మోడ్ ఆఫ్ చేంజ్ కానీ, ఈ విధంగా మనకు చాలా సర్వీసెస్ అనేవి ఉంటాయి. ఈ సర్వీస్లో వచ్చేసి మనకు ఫస్ట్ నేమ్ చేంజ్ చేయాలంటే చిన్న పని, కానీ మీరు చాలా టైం వెచ్చించి ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రీమియం కట్టాలంటే మీరు ఎక్కడో దూరం వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి ప్రీమియం కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా చాలా సర్వీసెస్ మేము ఏంటంటే అందరికీ ప్రజలకు అందుబాటులోకి వాళ్ళకి డోర్ స్టెప్ సర్వీస్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. మేము మా నెంబర్ కనుక మీరు సేవ్ చేసుకొని మీకు సంబంధించిన లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించి ఎటువంటి సర్వీసెస్ ఉన్నా మా సర్వీసెస్ ఒకటి మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి. ఒకటి నేమ్ చేంజ్ అనేది ఒకటి, అడ్రస్ చేంజ్ అనేది ఒకటి, నామినీ చేంజ్ అనేది ఒకటి, మీ పాలసీలో ఉన్న మోడ్ మార్చడం కానీ, ఏదైనా డెత్ క్లైమ్స్ వచ్చి డెత్ అయినప్పుడు వాళ్ళకు క్లైమ్ డబ్బులు రావడం కానీ, లోన్స్ కానీ, సరెండర్ కానీ, పాలసీ ఆగిపోయినప్పుడు మనం మళ్ళీ పాలసీని రీఓపెన్ చేయాలంటే రివైవల్ అంటారు. ఇలాంటి చాలా సర్వీసెస్ ఉంటాయి. నా నెంబర్ సేవ్ చేసుకొని మీరు ఏది ఉన్నా కానీ బిఎన్ రెడ్డికి సంబంధించిన బిఎన్ రెడ్డి సర్కిల్ అంటే బిఎన్ రెడ్డి డివిజన్ మొత్తం మీద ఏ ప్రాబ్లం